ఈరోజు డేట్ 1 జూలై 2026. మీరు గత కొన్ని రోజులుగా చూసారంటే గోల్డ్ ప్రైస్ తగ్గుతూ ఉంది. సో బంగారం ధరలు ప్రస్తుతం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇంకా తగ్గుతాయా లేక మళ్ళీ పెరుగుతాయా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరు చెప్పలేరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేయొచ్చు. సో ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఫస్ట్ రీజన్ వచ్చి అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం. సో బంగారం పెట్టుబడిపై వడ్డీ రాదు. బంగారం పెరిగితేనే పెరుగుతుంది. కానీ బ్యాంకులు లేదా ప్రభుత్వ బాండ్లు ఎక్కువ వడ్డీ ఇస్తే పెట్టుబడిదారులు బంగారం నుంచి వాటి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధర పడిపోతుంది. ఇంకొక రీజన్ వచ్చి అమెరికా డాలర్ బలపడడం. సో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో నిర్ణయించబడుతుంది. డాలర్ బలపడితే ఇతర దేశాల వారికి బంగారం ఖరీదవుతుంది. దీంతో కొనుగోదారులు తగ్గి ధరపై ఒత్తిడి పడుతుంది. ఇంకొక రీజన్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్. సో గత కొన్ని నెలల్లో బంగారు ధరలు బాగా పెరిగాయి. సో అందువల్ల చాలామంది పెట్టుబడిదారులు ఇప్పుడే లాభాలు తీసుకుంటున్నారు. ఎక్కువ అమ్మకాలు జరగడంతో ధర తగ్గుతుంది. ఇంకొక రీజన్ వచ్చి ప్రపంచ పరిస్థితులు కొంత ప్రశాంతంగా ఉండడం. రీసెంట్గా చూసారంటే చాలా వార్లు జరిగాయి. బట్ ఇప్పుడు కొంచెం అవి తగ్గుముఖం పట్టాయి. సో అందువల్ల అందరూ కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ఈ ఎన్ని రీజన్స్ తర్వాత ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అంటే అవుననే చెప్పచ్చు. ఎందుకంటే అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, డాలర్ మరింత బలపడితే, ప్రపంచ పరిస్థితి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆస్తులను ఎంచుకుంటే బంగారం ఇంకా పడుతుంది. సో మళ్ళీ ఎప్పుడు పెరగచ్చు అంటే అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే, ద్రవ్యోల్బణం మళ్ళీ పెరిగితే, యుద్ధాలు ఇంకా పెరిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనిస్తే, కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే ఇవి బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయి. దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు అంటే లాంగ్ టర్మ్ కోసం బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు నెల నెలా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.